ఎన్టీఆర్ జిల్లా తిరువురులో టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తాయి. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ దంపతులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వాటిపై బహిరంగ చర్చకు రావాలని కొలికపూడి సవాల్ చేశారు. కొలికపూడి ఆరోపణలపై స్వామిదాస్ దంపతులు తీవ్రంగా మండిపడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలు భారీగా మోహరించడంతో తిరువురులో టెన్షన్ నెలకొంది. శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. స్వామిదాస్ ఇంటికి కార్యకర్తలు భారీగా వచ్చారు. వారంతా రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న వెళ్ళినట్టున్నారుగా కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా తిరువురులో టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ దంపతులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వాటిపై బహిరంగ చర్చకు రావాలని కొలికపూడి సవాల్ చేశారు. కొలికపూడి ఆరోపణలపై స్వామిదాస్ దంపతులు తీవ్రంగా మండిపడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలు భారీగా మోహరించడంతో తిరువురులో టెన్షన్ నెలకొంది. శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. స్వామిదాస్ ఇంటికి కార్యకర్తలు భారీగా వచ్చారు. వారంతా రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం తిరువూరులో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించి పరస్పరం సవాళ్ల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగారు. పూర్తిగా అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయా పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు పికెటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తే టీడీపీకి సంబంధించి కొలికలపూడి శ్రీనివాస్ తిరువూరు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసు ఫ్యామిలీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆరోపణల పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇరువురు పెద్ద సవాళ్లు చేసుకున్నారు. అవినీతికి సంబంధించి అంశాలపైన జరిగినటువంటి సవాళ్ల పర్వంలో ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. దీంతో పోలీసులు ఇరువైపులా మోహరించారు. ఇరువైపులా ఉన్నటువంటి నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎవరికి వారికి కొంతమందిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉన్నప్పటికీ కూడా ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తారన్నటువంటి ఒక టెన్షన్ అయితే మాత్రం ప్రస్తుతం తిరువూరులో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.